సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. 30 years ఇండస్ట్రీ అంటూ పృథ్వీ గారు ఆయన డాటర్ గా హీరోయిన్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు శ్రీలు గారు. ఆర్టిస్ట్ గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి 100 to 200% ఎఫర్ట్ పెట్టేస్తున్నారు. నాన్నగారి నుంచి వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది అసలు? కంప్లీట్ గా ఇంకా పేరెంట్స్ సపోర్ట్ అండ్ అప్పటి నుంచి అసలు ఇండస్ట్రీలోకి రావాలి అని అనిపించింది. ఫీల్డ్ కి వద్దామని ఐడియా కూడా లేదండి. ఇంకా నా డెస్టినీ ఇలా తిప్పేసింది. ఒక చిన్న ఆడిషన్ టైప్ లో ఇచ్చాను. అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 75 kgs ఉన్నా. 10 ఆడిషన్స్ ఇచ్చిన, 20, 30 ఇచ్చిన. కొంచెం లావు ఉన్నావమ్మా, కొంచెం తగ్గాలి. ఒక 8 months గ్యాప్ తీసుకొని కంప్లీట్ లిక్విడ్ డైట్ తీసుకొని. లిక్విడ్ డైట్ సేమ్ ఎప్పుడు ఏదైతే లావుగా ఉన్నారని చెప్పిన మనుషులు నువ్వు బాగా సన్నగా ఉన్నావమ్మా, కొంచెం లావై రావా అని అన్నారు. నాకు అనిపించింది ప్రాబ్లం నాలో కాదు స్వామి, మీలో ఉంది. ఈ మెచ్యూర్డ్ లెవెల్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మా మదర్ నుంచి. షీ ఈజ్ వెరీ పాజిటివ్, వెరీ వెరీ పాజిటివ్. అమ్మ అంటేనే ఒక సజెషన్ ప్రతి ఒక్కరికి. పుట్టినప్పటి నుంచి మనకి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు సజెషన్స్ తీసుకునేది ఒక అమ్మ దగ్గరే. మిమ్మల్ని స్క్రీన్ లో చూస్తూనే ఆవిడ మురిసిపోతున్నారు. ఏడ్చేస్తారు ప్రతి ఒక్క సినిమాకి ఏడుస్తూ కూర్చుంటారు పక్కన. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నప్పుడు వైబ్ ఎలా అనిపించింది? బ్రో ఫిలిం లో మా ఫాదర్ యాక్ట్ చేస్తున్నారు. సో ఆ రోజు నేను వెళ్తే ట్రైలర్ లాంచ్ అయింది అక్కడ. ఆ రోజు ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు షివర్ అయిపోయింది బాడీ. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి అడగకుండానే ప్రసాదం పెట్టిన ఫీలింగ్ వచ్చింది నాకు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఏం చేశారు? నా ఫస్ట్ రెమ్యునరేషన్ చాలా మంది కర్మ విల్ బ్యాక్ అంటుంటారు. సో ఆర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్? యా, 100%. మీ వెయిట్ లాస్ జర్నీ విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. లిక్విడ్ డైట్ అంటే రైస్ ఎడలదు, ఏం మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది? ఫస్ట్ నా టీత్ ఎఫెక్ట్ ఇచ్చింది, చాలా బాధేసింది అప్పుడు. తర్వాత హెయిర్ ఫాల్, అపెండిక్స్ వచ్చింది. మేజర్ ఎఫెక్ట్ అయింది నాకు. అదొక చాలా అంటే హార్డ్లీ ఒక 1 month నేను బెడ్ రెస్ట్ అయిపోయాను. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బేసికల్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిలు రావాలని అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ తెలుగు అమ్మాయిలకి ఎప్పుడూ వెల్కమింగ్ ఉంటుందని కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. సో రీసెంట్ గా ఒక స్టార్ మాత్రం ఖచ్చితంగా అది నిరూపిస్తుందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దాన్ హీరోయిన్ శ్రీలు గారు. సో 30 years ఇండస్ట్రీ అంటూ పృథ్వీ గారు తన ఇండస్ట్రీ జర్నీ గురించి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఆయన డాటర్ గా హీరోయిన్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు శ్రీలు గారు. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. సో కొన్ని ప్రెస్ మీట్స్ కనిపిస్తుంటే ఆవిడే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా చాలా సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అసలు జర్నీ ఎలా కొనసాగుతోంది, సక్సెస్ఫుల్గా ఉందా లేదా, రిలీజ్కి ఎన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి, ఆవిడతో మాట్లాడి తెలిసేసుకుందాం. సో హాయ్ శ్రీలు గారు. హాయ్ అండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్పాను. తెలుగు అమ్మాయిలు కావాలి, తెలుగులో మాట్లాడే వాళ్ళు కావాలని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో అలాంటిది తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. ఒక తెలుగు అమ్మాయిగా మీరేం చెప్తారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఫస్ట్. అండ్ తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ చాలా తక్కువ అని అనుకుంటారు. కానీ ఇప్పుడిప్పుడు కొంతమంది డైరెక్టర్స్ స్పెసిఫిక్గా తెలుగు అమ్మాయిలే కావాలని ఫిలిమ్స్ తీస్తున్నారు. సో దానికి హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా కూడా ఉంది. ఓకే, మొన్న బ్లడ్ రోజెస్ పోస్టర్ లాంచ్ అప్పుడు కూడా మీకు ఫీవర్ ఉంది. బిఫోర్ కూడా ఒక ఈవెంట్కి వెళ్ళొచ్చారు. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఆ ఈవెంట్కి మీరు ప్రెజెంట్ అయ్యారు. ఫుల్ ఫీవర్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ 2 hours స్టేజ్ మీద నుంచున్నారు, ఎక్కడ కూడా కూర్చోలేదు. అంటే వాటి డెడికేషన్ అనిపించింది యాక్చువల్లీ. అంటే ఆర్టిస్ట్ గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి 100 to 200% ఎఫర్ట్ పెట్టేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసినప్పుడు వింటున్నప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నాన్నగారి నుంచి వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అది నా ప్యాషన్ నుంచి వచ్చిందండి. అవునా? నాన్నగారు అంటే ఆయన పేరెంట్స్ అంటే పర్టికులర్ ఒక డిసిప్లిన్ వరకు నేర్పిస్తారు. అది ఎలా పాటించాలనేది ఇంకా మన పైన ఉంటుంది. కాబట్టి
కంప్లీట్గా ఇంకా పేరెంట్స్ సపోర్ట్ అండ్ నా డెడికేషన్, నా ప్యాషన్ అన్నీ కలిపే వచ్చింది అలాగా. ఓకే, కాదు ఎప్పటి నుంచి అసలు ఇండస్ట్రీలోకి రావాలి అని అనిపించింది మీకు? ఇండస్ట్రీ అంటే యాక్చువల్లీ ఈ ఫీల్డ్కి వద్దామని ఐడియా కూడా లేదు నాకు. ఫస్ట్ నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. సో ఆఫ్టర్ హోటల్ మేనేజ్మెంట్ నేను ఇక్కడ మా సిస్టర్ దుబాయ్లో ఉంటారు. సో ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఏదైనా జాబ్ చేసుకుందామని అలా ఫిక్స్ అయిపోయి అసలు ఈ ఇండస్ట్రీకి సంబంధం కూడా లేదు నాకు. అండ్ నేను నేను థియేటర్స్కి కూడా వెళ్ళాను, మూవీస్ కూడా ఎక్కువ చూడను నేను, ఇప్పటికీ నేను చూడను. ఓకే, బట్ ఇంకా నా డెస్టినీ ఇలా తిప్పేసింది. ఆఫ్టర్ నా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను జాబ్ ట్రయల్స్ ఉన్నప్పుడు ఇది మా మదర్కి చాలా ఇష్టం. షీఈ్ ఆల్సో యాక్టర్. నా చిన్నప్పుడు తను సీరియల్స్, షీఈ్ ఏ డాన్సర్ అనమాట, చెన్నై డాన్సర్, చెన్నై కార్డ్ ఉంది తనకి. సో డాన్సర్, యాక్టర్. అప్పుడు ఆమె హీరోయిన్ అవుదాం అనుకుంది, తను అవ్వలేకపోయింది. సో ఇప్పుడు తన డ్రీమ్ నా ద్వారా ఫుల్ఫిల్ చేసుకుంటుంది. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక ట్రైల్ వేద్దాం అన్నట్టుగా నేను ఇండస్ట్రీ ఒక చిన్న ఆడిషన్ టైప్లో ఇచ్చాను. అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 75 kgs ఉన్నా, కొంచెం బబ్లీగా ఉండేదాన్ని, హెల్తీగా ఉండేదాన్ని. సో అంటే హీరోయిన్ అని అనుకోలే, ఒక క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి. బికాస్ మా ఫాదర్ క్యారెక్టర్ ఆర్టిస్టే కాబట్టి అలా అవ్వాలని ట్రైల్ చేశా. 10 ఆడిషన్స్ ఇచ్చిన, 20, 30 ఇచ్చిన. కొంచెం లావు ఉన్నావమ్మా, కొంచెం తగ్గాలి, స్క్రీన్ మీద ఇంకా లావు కనిపించేస్తున్నావు నువ్వు అని అన్నారు. అంటే అప్పుడు నేను కొత్త కదా, మేబీ అవును అందుకేనేమో నేను ఎంత తిరుగుతున్నా కూడా ఫస్ట్ నేను కరెక్ట్ ఉండాలి కదా అని ఒక 8 months గ్యాప్ తీసుకొని కంప్లీట్ లిక్విడ్ డైట్ తీసుకొని, ఓన్లీ లిక్విడ్ డైట్ తీసుకొని యోగా బాగా వర్కౌట్ చేసి ఒక అరౌండ్ ఒక 9 to 11 monthsలో నేను 20 kgs లాస్ అయ్యా. సూపర్ అబ్బా. యాక్చువల్లీ నేను మిమ్మల్ని 2 years నుంచి చూస్తున్నాను, అదే అలాగే ఉన్నారు యాక్చువల్లీ. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి, బట్ రిజల్ట్ కూడా వచ్చింది. సూపర్. సో దాని తర్వాత ఓకే ఇప్పుడు నేను పర్ఫెక్ట్ ఉన్నానని అగైన్ ఆడిషన్స్ ఇచ్చా, ఒక 20, 30 ఇచ్చా. సేమ్ ఎప్పుడు ఏదైతే లావుగా ఉన్నారని చెప్పిన మనుషులు నువ్వు బాగా సన్నగా ఉన్నావమ్మా, కొంచెం లావై రావా అని అన్నారు. అప్పుడు ఏమనిపించింది? సో నాకు అనిపించింది ప్రాబ్లం నాలో కాదు స్వామి, మీలో ఉంది. సూపర్. నాకు అర్థమైంది. ఓకే నేను ఒకరి గురించి ఎందుకు చేంజ్ అవ్వాలి, నేను హెల్దీగా ఉంటే చాలు, క్యారెక్టర్స్ ఎలాగనో వస్తాయి. ఇండస్ట్రీలో ఆపర్చునిటీతో పాటు లక్ కూడా చాలా ఇంపార్టెంట్. సూపర్ అని నాకు అర్థమైంది. ప్రయత్నిద్దాం, ఎంతవరకు వస్తే వస్తుంది, లేకపోతే లేదన్నట్టుగా ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నా. ఆ ప్రాసెసింగ్లో తెలుగు అమ్మాయిలే కావాలి అనుకున్న కొంతమంది డైరెక్టర్స్కి ఈ తెలుగు అమ్మాయి కనిపించి ఆపర్చునిటీ ఇచ్చారు. యాక్చువల్లీ గుర్తుందా ఆ ఫస్ట్ డే ఆడిషన్ ఇచ్చినప్పటికి నాకు శ్రీలు అని హ్యాష్ట్యాగ్ అంటే యూట్యూబ్లో కొడితే 30 years పృథ్వీ వాళ్ళ డాటర్, హీరోయిన్ ఎంట్రీ, డైరెక్షన్ అంటే ప్రొడ్యూసర్ ఆయనే. అప్పుడు పోస్టర్స్, ప్రెస్ మీట్లో హైలైట్ చేసిన విధానం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్ అండ్ స్టోరీ ఎవరికి తెలియదు, కానీ మిమ్మల్ని ఫస్ట్ టైం అలా లుక్లో ఫస్ట్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఐస్ కావచ్చు, ఒక యాక్టర్కి ఉండాల్సినటువంటి ఫీచర్స్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయని చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. దట్టు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం మీ మీదే ఉంది. చాలా వీడియోస్ నెక్స్ట్ వైరల్ అయినాయి యాక్చువల్లీ. మీరు కట్టుకున్న శారీ దగ్గర నుంచి ఈవెన్ ఒక నార్మల్ వాకింగ్ డ్రెస్సెస్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగా అంటే నచ్చారు. సో అది కూడా ఒక రకమైన కనెక్టివిటీ ఆడియన్స్కి. ఫస్ట్ లుక్తో మీరు మార్కెట్లోకి వచ్చారు కదా, ఆ తర్వాత రియాక్షన్ ఏంటి అసలు? ముందు పడిందంత కష్టం అంతా పోతుంది కదా? పోతుంది. అండ్ నేను పడింది చాలా తక్కువ అనిపించింది చెప్పాలంటే. బికాస్ ఇంకా ఎక్కువ కష్టపడే అమ్మాయిలు ఉన్నారు బయట, వాళ్ళకి సోర్స్ తెలియక, బ్యాక్గ్రౌండ్ లేక, ఎలా వెళ్ళాలో తెలియక, వాళ్ళని చూస్తే నాకు అనిపించింది నేను పడింది చాలా తక్కువ. చాలామంది అమ్మాయిలు ఉన్నారు, చాలామంది ఫేస్ అవుతున్నారు ప్రాబ్లమ్స్ని, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. కొంతమందిని ఫ్యామిలీస్ని వదిలేస్తారు, కొంతమంది ఊర్లను వదిలేసి స్ట్రగుల్ అయ్యి ఇక్కడికి వచ్చి హాస్టల్స్లో ఉంటూ క్యారెక్టర్స్ కోసం వర్క్ చేసే అమ్మాయిలు చాలామంది స్ట్రగుల్. వాళ్ళ ముందు చాలా తక్కువ ఏమో నేను పడింది అంటే వాళ్ళని చూసి నేను ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు. ఇన్ని రోజులు నేను పడ్డాను, లావ్ నుంచి సన్నగాను, చాలామంది ఇన్సల్ట్ చేశారు, నీకేంటమ్మా మీ ఫాదర్ ఉన్నాడు వెనకాల చాలామంది అంటారు, బట్ ఆ కష్టం నాకే తెలుస్తుంది. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారనేసి ఓకే నేను పడ్డ కష్టం చాలా తక్కువ వీళ్ళ ముందు. ఓకే ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ వస్తుంది, బట్ మేబీ రైట్ టైంలో వస్తుందని నేను నమ్ముతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫాదర్ యాక్టర్, ఫాదర్ నుంచి మనకు అవకాశాలు వస్తాయి అనేది మిత్. అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది, బట్ నెక్స్ట్ ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన స్ట్రెంగ్త్ లెవెల్స్. మిమ్మల్ని ఐ థింక్ సో నేను 3 years నుంచి చూస్తున్నా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కూల్గా ఉంటారు,
ఎక్కడా కూడా అంటారు కదా, కొంచెం కోపం వచ్చినా చిరాకు వచ్చినా అది మనం స్క్రీన్ మీద కానీ మనుషుల దగ్గర ఓపెన్ అవుతాం. కానీ అసలు నాకు తెలిసి మీకు కోపం అయితే ఎక్కడ చూడలేదు. ఆ రోజు ఆ 3 years నుంచినప్పుడు కూడా మీ మమ్మీ చెప్తున్నారు, సో తనకి ఫుల్ ఫీవర్ ఉంది, అయినా నుంచుంది, మేము కింద కూర్చోమన్నాం, అయినా కూడా తన స్టేజ్ మీద ఉంది. ఎందుకంటే ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా, నేను ఎలా కూర్చుంటాను అన్నారంట మీరు. సో కొంచెం త్వరగా క్లోజ్ అవుతుందని అన్నప్పుడు సార్ అన్నారు, పర్లేదు తను రమ్మన్నా రాదమ్మా, పైనే ఉంటుంది, సో ఈవెంట్ అయిన తర్వాత తనకి కిందకు వస్తుంది అన్నారు మీ డాడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ అవుదామని వచ్చిన వాళ్ళకు కూడా మీరు అన్నట్టు లక్ ఫేవర్ చేయాలి. ఆ అదృష్టం అనేది వస్తే ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీలో మాత్రం నిలదొక్కుకోగలం. అలాంటి లక్ ఫ్యాక్టర్ అనేది తొందరగా మీకు యాడ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దట్టు మీరు ఏంటంటే మీరు ఏ క్యారెక్టర్ అయినా కూడా చేయగలని ఫస్ట్ నుంచి అంటూ ఉన్నారు. ఇప్పుడు చేస్తున్న ప్రతి క్యారెక్టర్ కూడా ఛాలెంజింగే ఉంది. నాన్నగారి నుంచి ఎంత వచ్చినా ఫస్ట్ మనకు ఉండాలి కదా చెయ్యాలి అని చెప్పి. సో ఇప్పుడు మీరు ఆడిషన్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు మీకు హ్యాష్ట్యాగ్ శ్రీలు అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా. పృథ్వీ వాళ్ళ డాక్టర్ అని కాదు, హ్యాష్ట్యాగ్ శ్రీలు అంటే ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు తలుచుకుంటున్నప్పుడు ఏమైనా మెమరీస్ రీకలెక్ట్ అవుతాయా? పాతవి అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేసిన జర్నీ ఏమైనా రీకలెక్ట్ అవుతాయా? మాక్సిమం నాకు మెమొరీ చాలా వీక్ అండి. పట్టించుకోరు ఎక్కువ అస్సలు, అందుకే ఇంత ఫాస్ట్ గా ఇంత ఎనర్జెటిక్ గా ఉంటారు. అస్సలు పట్టించుకోను. నిన్న జరిగిపోయింది. ఐ డోంట్ థింక్ నేను రేపటి గురించి కూడా ఆలోచించాను. ఇవాళ ఏం జరుగుతుంది, ఇవాళ ఏం వస్తుంది, ఇవాళ ఏం నేర్చుకున్నా, అంతే. ఇవాళ చేసే పని రేపు ఎఫెక్ట్ ఇవ్వద్దు, అదొకటి నేర్చుకుంటా. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఒకటి మెమరీ వచ్చింది. రీసెంట్గా ఒక షోలో జగపత్ బాబు గారి కాన్వర్జేషన్లో నాగ్ సార్ వచ్చారు ఒక షోలో. అప్పుడు జరిగింది గుర్తుందా నీకు అంటే నాకు గుర్తులేదు. మొన్న జరిగింది గుర్తుందా అంటే నాకు గుర్తులేదు. అంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ తప్పితే నేను అంత ఆలోచించను. అంటే ఆయనకి ఏది గుర్తు, మెమరీసే కానీ గుర్తుండదు. మనం ఏవైతే గుర్తుపెట్టుకుంటామో అవి ఆలోచించి ముందుకెళ్తేనే లైఫ్ మీద ఒక క్లారిటీ వస్తుందేమో అనిపించింది. చాలా మంది ఏంటంటే అయిపోయిన దాని గురించి ఆలోచిస్తారు, జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తారు. కానీ ఈ మెచ్యూర్డ్ లెవెల్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మా మదర్ నుంచి అండి. అమ్మ నుంచా? షీ ఈజ్ వెరీ పాజిటివ్, వెరీ వెరీ పాజిటివ్. ఒకటి బ్యాడ్ థింగ్ జరిగినా కూడా ఏదో పెద్ద హడావిడి ఏం చేయదు. జరగాలని రాసింది కాబట్టి నీకు జరిగింది వదిలేసే అంటది. అది చిన్నప్పటి నుంచి నాకు అలా నేర్పిస్తూనే ఉంది. ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇది ఎప్పుడో జరగాల్సిందేమో, నీకు ఇవాళ జరగాలని రాసి పెట్టుంది, జరిగేసింది, అయిపోయింది, వదిలేసే, ఇంకా రేపటి గురించి ఆలోచించు. సో తను నన్ను అలా మోటివేట్ చేసింది కాబట్టి మేబీ నేను చిన్నప్పటి నుంచి అలానే ఆ అట్మాస్ఫియర్లోనే పెరిగాను. అమ్మ యాక్టర్ అవ్వాలనుకున్నారు, బట్ డాన్సర్గా తన జర్నీ తను సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ తన డ్రీమ్ని మీతో ఫుల్ఫిల్ చేయించుకుంటున్నారు కదా. సో ఏమైనా చెప్తారా, యాక్టర్గా ఇలా ఉండాలమ్మా అలా ఉండాలి, సజెషన్స్ ఏమైనా ఇస్తారు? అమ్మ నుంచి మీరు ఏం తీసుకుంటారు? అమ్మ అంటేనే ఒక సజెషన్ ప్రతి ఒక్కరికి. పుట్టినప్పటి నుంచి మనకి పెళ్ళైపోయి పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు సజెషన్స్ తీసుకునేది ఒక అమ్మ దగ్గరే. ఓకే, ప్రతిరోజు ఒక సజెషన్ ఉంటుంది. ఉట్టిగానే కూర్చోండి, నేను తినేటప్పుడు ఒక సజెషన్ ఉంటుంది, షూట్కి వెళ్ళేటప్పుడు ఒకటి ఉంటుంది, షూట్కి వెళ్ళాక ఒకటి ఉంటుంది, మేకప్ ఇలా వేసుకో, డ్రెస్సింగ్ ఇలా చేసుకో. తనకు తెలుసు నేను ఎక్కువ మాట్లాడినాను, సో నా గురించి తెలుసు కాబట్టి ఎక్కువ పట్టించుకోదు. కానీ చెప్తుంది, ఏదైతే నా వీక్ పాయింట్స్ తనకు తెలుసు కాబట్టి కొన్ని విషయంలో ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయని. మిమ్మల్ని స్క్రీన్ లో చూస్తూనే ఆవిడ మురిసిపోతున్నారు. ఏడ్చేస్తారు ప్రతి ఒక్క సినిమాకి ఏడుస్తూ కూర్చుంటారు పక్కన. ఓకే, అంటే అంటది లైక్ 25 years బ్యాక్ నీ ఫేస్ నా ఫేస్ లా కనిపిస్తుంది, నేను అవ్వాల్సింది స్క్రీన్ మీద నీ రూపంలో చూసుకుంటున్నాను, అంతకన్నా అచీవ్మెంట్ నాకేం అనిపిది. ఇంకా ఆ సినిమా హిట్ ఫ్లాప్ నన్ను నేను చూసుకుంటున్న దానికన్నా ఆమె హ్యాపీనెస్ చూస్తేనే నాకు అర్థమైపోయింది నేను అక్కడ విన్ అయిపోయానని. అది చాలా నాకు. తన కోసమే నేను ఇండస్ట్రీకి వచ్చా, తను హ్యాపీ, ఆ అచీవ్మెంట్ నాకు వచ్చేసింది. బేసిక్గా ఆడపిల్లల్ని ఇండస్ట్రీకి పంపించాలంటే ఫస్ట్ మదర్సే భయపడుతుంటారు. అలాంటిది మీ మమ్మీ రివర్స్ ఉన్నారు, నేను చూసుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఆ సపోర్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. టచ్ వుడ్, నాకు మా మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ అండి, ఇద్దరు. మా ఫాదర్కి టు బీ ఫ్రాంక్ ఇండస్ట్రీకి వద్దు అని చెప్పలే, అలా అని రా అని కూడా చెప్పలే. ఇప్పటిదాకా ఒక్క ఫిలిం రిఫరెన్స్ కూడా లేదు మా డాడీ నుంచి. ప్రతి ఒక్కటి నా కష్టంతో సెల్ఫ్గా నేను ఆడిషన్ ఇచ్చుకుని నా ఓన్గానే వచ్చిన ఫిలిమ్స్ ఇప్పుడు అన్నీ కూడా. ప్రతి ఒక్కరు పాయింట్ అవుట్ చేస్తారా, మీ ఫాదర్ని పెట్టుకుని నువ్వు ఎందుకు ఇట్లా చిన్న ప్రొడక్షన్స్కి వెళ్తున్నావు, మీ ఫాదర్ తలుచుకుంటే పెద్ద మూవీస్లో నీకు అవకాశం వస్తుంది కదా. బట్ నా కష్టం ఉండదు కదా అక్కడ, ఆయన రిఫరెన్స్ ఉంటుంది. ఒక పృథ్వీ గారు కూతురు వస్తుందని ఉంటుంది కానీ ఒక శ్రీలు వస్తుందని ఉండదు. నాకు ఇదే ఎక్కువ నాకు. మా డాడీ రిఫర్ చేసిన మూవీస్ కన్నా నేను కష్టపడి చేసిన మూవీసే నాకు చాలా గొప్ప నా దృష్టిలో. ఓకే, సో నేను అలానే వస్తా, అది లేట్ అవ్వచ్చు కానీ వస్తా.
ఇప్పుడు వచ్చినట్టు బ్యాక్ టు బ్యాక్ ఇన్ని సినిమాలు ఉన్నాయండి చేతిలో. ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయిపోయింది, బేసిక్గా అమ్మ కళ. ఆ రోజు ఆల్రెడీ మీతో ఉండుంటారు, మదర్. దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్ అమ్మని చూసినప్పుడు? నేను ఏ విషయంలో ఎమోషనల్ అవ్వను. ఎంత పెద్ద ఇష్యూ అయినా దేవుడు ఏమో మరి నాకు ఏడుపు అనేది రాదు అస్సలు. నేను ఏడవాల్సి లేదు. చిన్నప్పటి నుంచా స్ట్రాంగ్గా పెంచారు? వెరీ స్ట్రాంగ్, వెరీ బోల్డ్. ఓకే. బికాస్ నేను పట్టించుకోను ఏమి. ఐ రియలీ డోంట్ కేర్. ఎవరైనా ఏమైనా అన్నా పట్టించుకోను, తిట్టినా పట్టించుకోను, అరిచినా పట్టించుకొని. తప్పు చేసిన నాకు నేను ఫీల్ అవుతేనే నేను ఒక్కదాన్ని కూర్చొని బాధపడతా, కానీ అస్సలు నేను బాధపడను. అలాంటిది ఫస్ట్ టైం నా మూవీ లాంచ్ అయినప్పుడు మా మమ్మీ కళ్ళల్లో వాటర్ చూసి నాకు అప్పుడు ఎమోషనల్ అనిపించింది. అచ్చా, ఇన్ని రోజులు నేను ఏం చేయలేదు, ఇప్పుడు నేను ఏదో చేసిన ఫీలింగ్ నాకే వచ్చింది ఆ రోజు. ఆ రోజు ఆ మూమెంట్ ఫర్ ఎవర్ అది ఆ మూమెంట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో రాదో కూడా తెలీదు. బెస్ట్ మూమెంట్ అనుకోవాలి అది. ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయినా బెస్ట్ ఇంట్రొడక్షన్ అంటారు కదా. రాఘవేంద్ర గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. నీ ఐస్ చూస్తే నాకు శ్రీదేవి గారు గుర్తొస్తున్నారని అన్నారు. అంతకన్నా అంత పెద్ద సార్ తోటి అంత మంచి కాంప్లిమెంట్ దొరకడమే పెద్ద వరం నాకు అది. చిరంజీవి గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు, మా ట్రైలర్ లాంచ్ చేసిన పవన్ కళ్యాణ్ గారు. అసలు ఇప్పుడు వెళ్ళిన ఆయన ఉన్న టెన్షన్కి, ఆయన ఉన్న బిజీకి ఒక పర్సన్ని గుర్తు కూడా పెట్టుకునే అవసరం లేదు. మా డాడీ ఒక్కరు వెళ్తే నా గురించి అడుగుతారు, మీ అమ్మాయి రాలేదా, శ్రీలు రాలేదా అని అడుగుతా. అది చాలు కదండి. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఓకే. సో ఆ మూమెంట్ నేనే క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నాను, మీరే అది షేర్ చేశారు. బట్ ఇప్పుడు నేను ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్కి మీ అంటే ఒకటి చూసినప్పుడు కొన్ని హ్యాపీ థింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఇది చాలా హ్యాపీ అనిపించింది మాకు. అండ్ ఈ మూమెంట్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నప్పుడు ఆ మూమెంట్, ఆ వైబ్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం. సార్ ఇంకా అప్పుడు డిప్యూటీ సీఎం అవ్వలేదు. ముందు మేము మా మా ట్రైలర్ లాంచ్ కోసం వెళ్ళాము. అప్పుడు ఓజీ కాదు, బ్రో ఫిలింలో మా ఫాదర్ యాక్ట్ చేస్తున్నారు. సో ఆ రోజు నేను వెళ్తే ట్రైలర్ లాంచ్ అయింది అక్కడ. ఆ రోజు ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు షివర్ అయిపోయింది బాడీ. అమ్మో, పవన్ కళ్యాణ్ సార్ని కలవాలి, ఇప్పుడు డ్రెస్సింగ్ బాగుందా, హెయిర్ స్టైల్ బాగుందా, కరెక్ట్గానే ఉన్నాను 100 సార్లు చెక్ చేసుకున్నా. ఓకే, కలిసారు, బాగా పలకరించారు. వెరీ ఎలా అంటే ఒక యాటిట్యూడ్ ఉండదు సార్కి. నేను ఇంత పెద్ద యాక్టర్ని, మీ అమ్మాయికి ఎందుకు చేయాలని ఉంటుంది. రా మా కూర్చో, రా చేస్తాను రా, ఆల్ ది బెస్ట్, బాగా చేయి, నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది, ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ కావాలన్నా నేనున్నానని మర్చిపోకు అన్నారు. అది చాలా అనిపించింది నాకు. అమ్మ, ఇంత బాగా మాట్లాడుతున్నారా సార్ అనిపించింది. ఇంకా సెకండ్ టైం వెళ్ళినప్పుడు అది పొలిటికల్ ఆఫీస్. నాకు తెలీదు, మేము విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్లో దర్శనంకి వెళ్ళాము. ఆ రోజు వెళ్ళినప్పుడు మంగళగిరిలో సార్ ఉన్నారు. సార్ నుంచి కాల్ వచ్చింది మా డాడీకి. ఇమ్మీడియట్గా ఇంకా నన్ను కూడా తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు నేను బయట ఉన్నా, అది పొలిటికల్ ఆఫీస్ కాబట్టి ఓన్లీ పర్మిషన్ లేకుండా వెళ్ళాం మేము. సో డాడీ ఒక్కడే వెళ్తే, లేదు మీ వైఫ్ని, మీ కూతుర్ని రమ్మని చెప్పు, అలా ఎలా బయట కూర్చోబెడతావు అని చెప్పి సెక్యూరిటీని తిట్టి మరీ రమ్మని చెప్పాడు. పిలిచి, ఇది మన హౌస్ అమ్మా, నువ్వెందుకు బయట కూర్చున్నావు, నువ్వు లోపలికి రావాలన్నాడు. సార్ వద్దు సార్, ఇప్పటికే అయిపోయింది నా ప్రాణం, మీరు అన్ని మాటలు మాట్లాడకండి అని చెప్పారు. వెరీ మాటలు రాలేదు నాకు ఫస్ట్. సార్ ఏమన్నా ఓకే సార్ థ్యాంక్ యూ సార్, ఇంతే. థ్యాంక్ యూ కూడా థ్యాంక్ వరకే వస్తుంది, యూ వరకు వెళ్ళట్లేదు. ఓకే. కొన్ని ఏంటంటే శ్రీలుజీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అన్నట్టు ఉంటుంది. బేసికల్గా మీరు చెప్పారు కాంబినేషన్ బ్రో. బిఫోర్ వరకు ఒకటి నడిచింది, బట్ బ్రో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ పృథ్వీ గారు స్టెప్పులు ఒక పాటలో అసలు ఎంత వైరల్ అంటే అసలు అంత వైరల్. ప్రేమనిచ్చారు మీ నాన్నగారికి చాలా మంది. ఆఫ్టర్ దట్ అంటే ఆయన ప్రేమించే వాళ్ళందరూ కూడా మీ నాన్నగారిని కూడా ప్రేమించడం మొదలు పెట్టారు. ఇది మీరు బిలీవ్ చేస్తారా? మాలాంటి ఎంతో మంది కూడా మేము అది అనుకున్నాం. యాక్చువల్లీ బిలీవ్ చేస్తానండి, బికాజ్ పొలిటికల్ అంటే నాకు పొలిటికల్ నాలెడ్జ్ చాలా తక్కువ. బికాజ్ నేను వినను, చూడను దాని గురించి, ఓన్లీ మూవీసే. సో బ్రో తర్వాత డాడీకి ఫస్ట్ నాకు భయం వేసింది, కొన్ని కాంట్రవర్సీస్ కూడా అయినాయి దానివల్ల. ఫస్ట్ నాకు భయం వేసింది, అదేంటి డాడీ షూటేగా చేశారు, దానికి ఎందుకు అంత కాంట్రవర్సీ అంటే. తర్వాత నాకు తెలిసింది, అచ్చా ఆ కాంట్రవర్సీ వెనకాల ఒక అర్థం ఉందని చెప్పేసి. కానీ
ఆ భయానికి కన్నా పెద్దగా నాకు పవన్ కళ్యాణ్ సార్ కనిపించాడు. ఏదైనా ఆయన చూసుకుంటాడు అని ఒక నమ్మకం, హోప్ ఉంది. నేను వదిలేసాను కూడా. హ్యాపీ అనిపించింది. భయం పక్కన పడేస్తే నిజంగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా వెనుక ఒక మనిషి ఉన్నాడు, ఆయన నమ్ముకుని మా డాడీ చేశారు. సో ఏం కాదులే, ఏదన్నా సార్ చూసుకుంటారని ఒక హోప్ ఉంది నాకు. అండ్ దట్టు సినిమా ఇండస్ట్రీ అందరూ ఆయన్ని వెల్కమ్ చేశారు పృథ్వీ గారిని. ఫస్ట్ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది వెల్కమ్ చేశారు. కానీ ఆయన ఎప్పుడైతే ఒక రాంగ్ వే వెళ్ళాను, బట్ ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటూ నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను అని తెలిసిన తర్వాత పొలిటికల్గా ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా పృథ్వీ గారికి ఫ్యాన్స్ అయ్యారు. రీసెంట్గా నేను ఒక 2-3 ఈవెంట్స్ చూసానండి. గెస్ట్గా వచ్చారు. ఆయన ఇంట్రడక్షన్ చెప్తుంటేనే వెనకాల నుంచి అరుస్తున్నారు. ఇప్పుడు అంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దాని గురించి అరవట్లా, పృథ్వీ అని అరుస్తున్నారు. బికాస్ ఆఫ్ ఆయన స్పీచ్. నాట్ ఓన్లీ యాక్టర్, అంటే పొలిటికల్ లో కూడా ఆయన వర్డ్స్ నచ్చుతున్నాయి జనాలకి. ఇప్పుడు మీరు పొలిటికల్ చూడరు, చాలా మంది పొలిటికల్ చూస్తారు, అలా కూడా ప్రేమనిస్తూ ఉన్నారు. సో యాజ్ ఎ డాటర్ సే సంథింగ్. యాజ్ ఎ డాటర్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ భయం వేస్తుందండి, చాలా భయం వేస్తుంది. ఆయన పొలిటికల్గా మాట్లాడాలన్నా, పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడన్నా నేను చాలా ఒక చిన్నపిల్లోని ప్యాంపర్ చేసినట్టు ఇంట్లో కూర్చోపెట్టి చెప్తా, మీరేం మాట్లాడొద్దు, మీరేం కాంట్రవర్సీ చేయొద్దు, మీరు ఆలోచించుకొని మాట్లాడండి, నోట్ స్లిప్ అవ్వకండి అని చిన్నపిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు చెప్తారు, అలా చెప్తా నేను. నేనేమో చిన్నపిల్లోడినా అని అంటాడు ఆయన, నాకు చిన్నపిల్లోడే. ఆయన నేను ప్రతిదీ అంటే నేను ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వను, కానీ పొలిటికల్కి వచ్చేసరికి చాలా భయపడుతూ జాగ్రత్తలు చెప్పే పంపిస్తాం మా ఫాదర్కి. ఓకే, సూపర్. సో శ్రీలు గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి ఏంటి? రిలీజ్కి ఎన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి? ఎన్ని సినిమాలకు మీరు సైన్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. కొత్త రంగుల ప్రపంచం ఫిలిం తర్వాత నాకు ఫస్ట్ అంటే నన్ను గుర్తించి నన్ను హీరోయిన్గా పెట్టుకుంది జోయల్ గారు అని. తెరచాప అని ఒక ఫిలిం వచ్చింది, అందులో డీ గ్లామర్ లుక్. ఓకే, ఒక ఫిషర్ మ్యాన్కి సంబంధించిన కాన్సెప్ట్ అది. సో ఆ ఫిలిం తెరచాప ఆల్రెడీ టీజర్ లాంచ్ అయింది, అది త్వరలో రిలీజ్ కూడా అవుతుంది. దాని తర్వాత బ్లడ్ రోజెస్. ఓకే, బ్లడ్ రోజెస్ ఎంజీఆర్ గారు కర్ణాటక డైరెక్టర్ అయిన ధర్మ అని హీరో తోటి అప్సరా రాణి హీరోయిన్ అండ్ నేను సెకండ్ లీడ్ అందులో. సో ఇది కంప్లీట్గా ఇంకా క్రైమ్ థ్రిల్లర్. అందులో నా క్యారెక్టర్ డిటెక్టివ్. ఓకే, డిటెక్టివ్. లూప్స్ బాగున్నాయా పట్టుకోవడంలో? యా, వెరీ. అందులో నా పేరు జనని. నా ఇంట్రడక్షన్ డైలాగ్ కూడా ఈ జనాన్ని కాపాడేది ఈ జనని అని అలా చెప్తా అనమాట. సో ఎంజీఆర్ గారి ఫిలిం బ్లడ్ రోజెస్. నెక్స్ట్ ప్రభుత్వ సారాయి దుకాణం అని నరసింహనంది గారు, నేషనల్ అవార్డు విన్నర్. ఆ సార్ పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఒక ఫిలిం చేస్తున్నారు. అంటే ఒక ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఒక ఆడది రిటర్న్ అవుతే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఆ కాన్సెప్ట్. అది కంప్లీట్గా వైల్డ్ జోన్. పిఠాపురంలో అలా మొదలైంది. చంద్ర మహేష్ గారు చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. ప్రేయసి రావే చేశారు కదా ఆ డైరెక్టర్. చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నారు అయితే. అవును, అయితే మామూలుగా వెరీ టూ ఎమోషనల్. మా మమ్మీ నాకు తెలిసి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏడుస్తూనే ఉంటుంది ఆ సినిమా చూస్తే, అంతే ఎమోషనల్ సినిమా అది. సో ఆ ఫిలిం లో మా ఫాదర్ ఉన్నారు, మా మదర్ కూడా ఉన్నారు. సూపర్. పిఠాపురం ఫ్యామిలీ ఫిలిం అయితే, ఆ ఫ్యామిలీ ఫిలిం అనుకోండి. సో అందులో 3 లీడ్స్ ఉన్నారు. ఇంకొక లీడ్కి మా మమ్మీ మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్. సో అలా అందులో మేము ముగ్గురం కనిపిస్తున్నాం ఆ ఫిలింలో. పిఠాపురంలో అలా మొదలైంది. ఏక్ దివానా అని చెప్పేసి ఒక క్యూట్ లవ్ స్టోరీ. ఒక తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది, ఎందుకంటే లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. పక్కా తెలంగాణ అబ్బాయి. ఈ అమ్మాయికి తెలంగాణ వాళ్ళంటేనే నచ్చదు, అసలు నచ్చదు. మరి అబ్బాయిలా నచ్చాడబ్బా, అదే కాన్సెప్ట్. చాలా కామెడీ ఫిలిం, వెరీ కామెడీ ఫిలిం. లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ. డైరెక్టర్ ఎవరండి? డైరెక్టర్ విజయ్ అనేసి కొత్తగా చేస్తున్నారు. ఆ అబ్బాయి విఠల్వాడి అని చెప్పేసి ఒక ఫిలిం చేశాడు, హీరో రోహిత్ రెడ్డి అని. నరేష్ అని సేమ్ విఠల్వాడి ప్రొడ్యూసరే దీనికి చేస్తున్నారు. సో ఇప్పుడు నారాక్షసి అండ్ కల్పం అని రెండు ఫిలిమ్స్ చేస్తున్నా. కల్పం అనేది సిరీస్, Z5కి సిరీస్, అండ్ నారాక్షసి అనేది ఫిలిం. సో ఈ 2 ఆన్ షూట్ లో ఉన్నాయి, మిగతావన్నీ రిలీజ్ ఉన్నాయి. సూపర్. ఇన్ని కాల్ షీట్స్ లో మళ్ళీ ఇంటర్వ్యూస్ కూడా టైం ఇచ్చారు మీరు. శ్రీలుజీ, ఇంకా మనం ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోదాము. నేను ఒక టాపిక్ చెప్తాను, దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు, లేదా మీ మెమరీస్ అన్నా మాకు షేర్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీలు మీనింగ్ ఏంటి? శ్రీలు అంటే లక్ష్మి. బాగుందా లక్ష్మి? వస్తుంది పోతుందా? ఓకే, నాకు తెలిసి ఇంకా వస్తూనే ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే అది అన్నపూర్ణ దేవి రూపంలో వెళ్ళిపోతుంది. మీరు అన్నదానాలు చేస్తారా? బాగా.
కానీ ఎన్ని చేస్తున్నారు ఇక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్ లేరు మీరు ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ నాకు తెలుసు కదా అది నేను చేస్తున్నానని నా మనసుకు తెలుసు. ఓహో మీతో ఒక 1 hour మోటివేషనల్ ఇంటర్వ్యూ తీసుకోవచ్చండి. నేను అదే సినిమా ఇంటర్వ్యూకి పిలిచి సువర్ణతో సరదాగా అన్నాను కానీ అసలు ఓపెన్ హార్ట్ విత్ శ్రీలు అని పెట్టాల్సింది. ఐ థింక్ సో. అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ నాకు అడిగే అవకాశం కూడా చాలా తక్కువ వచ్చింది. ఇంత బాగా మాట్లాడతారని అసలు ఎవర్ ఎక్స్పెక్టెడ్. అసలు సూపర్. అంటే ఇది కూడా మనల్ని మనం మోటివేట్ చేసుకుని స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవడమే. సో అది మీకు ఫస్ట్ నుంచి వచ్చేసినట్టుంది. సూపర్. మీ వెయిట్ లాస్ జర్నీ విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో క్యూరియస్ కూడా వచ్చింది. చూస్తున్న వాళ్ళకి కూడా చాలా క్యూరియస్ ఉంటుంది. ఈ లిక్విడ్ డైట్ ఏంటి అసలు? అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని కేజీలు ఉండేవాళ్ళు? 75. ఇప్పుడు ఎన్ని కేజీలు ఉన్నారు? 55. ఆల్మోస్ట్ 20 కేజీస్ తగ్గారు. పర్టికులర్ పీరియడ్ ఎంత? 1 year అనుకోండి. ఇంకా 1 year. అసలు ఎవరన్నా చెప్పారా సజెషన్స్? ఎవరన్నా డైటర్ ఉన్నారా లేదంటే మీరేనా? మా మమ్మీ నేను. అంతేనా? ఏంటి అసలు షెడ్యూల్ ఏంటి ఒకసారి చెప్పండి నాకు. ఓన్లీ లిక్విడ్, నో షుగర్. ఓకే. లెమన్ వాటర్, మజ్జిగ, అన్ని జ్యూసెస్ వితౌట్ షుగర్. కాదబ్బా, ఒక్కసారిగా ఫుడ్ తినట్లేదు, లిక్విడ్ అన్నారు. సంవత్సర కాలం పాటు ఓన్లీ లిక్విడ్ డైట్ అంటే రైస్ వెళ్ళదు. ఏం మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది? ఫస్ట్ నా టీత్ ఎఫెక్ట్ ఇచ్చింది. టీత్ చాలా సెన్సిటివ్ అయిపోయింది. ఎంత సెన్సిటివ్ అంటే చాలా మెత్తగా ఉన్న అన్నం కూడా నేను నమ్మలేకపోయాను. అంత సెన్సిటివ్ అయిపోయింది. చాలా బాధేసింది అప్పుడు. తర్వాత బట్ ఏంటో నాకు తెలీదు, ఫుడ్ లేకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది. నాకు హెయిర్ చాలా గ్రోత్ అయిపోయింది. మేబీ నేను ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నాను అనిపించింది. ఎందుకంటే నేను పాలకూర జ్యూస్ ఇవన్నీ ఎక్కువ తాగుతా, ఎక్కువ గ్రీనీ వెజిటేబుల్స్ జ్యూసెస్ ఎక్కువ తాగుతాను. అండ్ అపెండిక్స్ వచ్చింది. మేజర్ ఎఫెక్ట్ అయింది నాకు అది. అదొక చాలా అంటే హార్డ్లీ ఒక 1 month నేను బెడ్ రెస్ట్ అయిపోయాను. చాలా పెయిన్ వస్తుంది కదా? పెయిన్, సర్జరీ అయింది. అప్పుడే అపెండిక్స్ సర్జరీ అయింది. అయిన తర్వాత ఇంకా మా మమ్మీ ఇంత కష్టపడుతుంది ఏంటి అసలు, ఇంత లైఫ్, పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఏంటి అసలు, ఇలా ఇలా ఇంక వస్తాయి కదా ఫ్యామిలీస్ నుంచి అన్నీ ఉన్నా కూడా నేను పట్టించుకోను కాబట్టి వదిలేశాను. నాకేంటంటే ఇంత కష్టపడ్డా నేను ఏదో ఒకటి చేయాలి, ఇది వదిలేయద్దు. కష్టపడింది పడ్డా, అయింది అయిపోయింది. దీనికి నేను ఇంత చేసింది దేనికోసం? సినిమా ఇండస్ట్రీకి రావడానికి. అది నేను చెయ్యాలి. నెక్స్ట్ స్టెప్ అదే వేసాను. ఇంకా సూపర్. నిజంగా ఇన్స్పిరేషన్. అంటే ఇలా అవుతుందని తెలీదు, బట్ మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి ట్రై చేశారు. బట్ వెయిట్ లాస్ అయితే అయ్యారు. బట్ దాని నుంచి వచ్చిన కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తున్నారు. అండ్ వెయిట్ లాస్ అయ్యాక నాకు ఈ జా లైన్ అంతా లూజ్ అయిపోయింది, హ్యాండ్స్ అంతా లూజ్ అయిపోయింది. బికాజ్ హ్యూజ్ ఫ్యాట్ తగ్గిపోయిన తర్వాత స్కిన్ అనేది లూజ్ అవుతుంది. నేను మళ్ళీ దానికి యోగా కంటిన్యూగా మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours యోగా, జిమ్, డాన్స్ కష్టపడితే 3 monthsలో మళ్ళీ నాకు ఈ జా లైన్ అంతా కరెక్ట్గా వచ్చేసింది. ఓకే. అలా అంటే ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా ఒకటి. నాకు అరే ఫేస్లో అందం పోయింది, మంచి బుగ్గలు ఉండేవి, బుగ్గలన్నీ వెళ్ళిపోయాయని బాధ అనిపించింది. కానీ దాన్ని మళ్ళీ సెట్ చేసుకున్నా కరెక్ట్గా. సూపర్. అండ్ మనందరి లైఫ్లో కాంప్లిమెంట్స్ అనేది నిజంగా కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్. శ్రీలు అంటే పృథ్వీ సార్ వాళ్ళ డాటరు, షీఈ్ ఎ హీరోయిన్, మంచి ఆర్టిస్ట్. రాఘవేంద్రరావు గారితో మీట్ చేసిన వీడియోస్ చాలా వరకు బయట చాలామంది ఆడియన్స్ చూశారు. ఆయన మీ ఐస్ని శ్రీదేవి గారితో పోల్చడం, ఆయన పొగిడారంటేనే నచ్చితేనే పొగుడతారు. అవును, అది ఇట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్. మేము చాలామంది ఇంటర్వ్యూస్లో అడుగుతుంటాం, కానీ ఆ మూమెంట్ మీరు అది ఫీల్ అయ్యారు. అవును. సో ఆ మినీ కాన్వర్జేషన్ విత్ రాఘవేంద్రరావు గారు, సచ్ ఎ లవ్లీ కాంప్లిమెంట్. సో కెన్ యూ సే సంథింగ్? ఫస్ట్ రాఘవేంద్రరావు గారు చూసిన వెంటనే నా ఐస్నే చూశారు. నాకు భయమైంది. అంటే నన్ను ఎవరైనా అట్లనే స్టేర్ చేస్తే నా మేకప్ కరెక్ట్గా లేదా, నేను మేకప్ కరెక్ట్గానే వేసుకుని నేను సార్ ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి ఒక లెక్కిచ్చా. నీ ఐస్ చాలా బాగున్నాయి అమ్మా, నాకు శ్రీదేవి గుర్తొస్తుంది కళ్ళు చూస్తే. ఫస్ట్ టైం శ్రీదేవిని చూసినప్పుడు ఎలా ఉందో నిన్ను చూస్తే అలా ఉందన్నాడు. ఫస్ట్ మా అమ్మ మొహం చూసా, మా మమ్మీకి ఇంకా స్టార్ట్ అయిపోతుంది, నువ్వు ఆపేయి, అక్కడే ఆపేయి అని అన్నా. సో ఎలా అనిపించిందంటే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి అడగకుండానే ప్రసాదం పెట్టిన ఫీలింగ్ వచ్చింది నాకు. నిజంగా అంత మంచి కాంప్లిమెంట్. అది శ్రీదేవి గారితో. శ్రీదేవి గారు నా ఫేవరెట్ యాక్ట్రెస్.
సో ఆమెతో పోలవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వెస్ట్రన్ లో వెళ్ళారు కదా, వెస్ట్రన్ లో వెళ్ళాను. చీర కట్టుకోలేదు, నేను అదే అనుకున్నాను యాక్చువల్లీ. వెస్ట్రన్ ఎక్స్పెక్ట్ చేయలే వెళ్తున్నానని. అన్ఎక్స్పెక్టెడ్ గా మేము ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము. ఇంకా నాకు వచ్చేవన్నీ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అట్లా అనుకుని వెళ్ళాను నేను. అందుకే ఆయన నన్ను అట్లా స్టే చేసేసరికి నాకు భయం అయింది, మేకప్ అంతా కరెక్టే ఉందా అని ఫీల్ అవుతున్నా. అప్పటికి మేము రెస్టారెంట్ లో ఉంటే సార్ నుంచి కాల్ వచ్చింది. ఇంకా డాడీ తీసుకెళ్ళిపోయారు. డాడీ డ్రెస్ బాలే ఏం కదా పద అని తీసుకెళ్ళిపోయారు. ఇంకా అది యాక్చువల్లీ అంత పెద్ద మనిషిని కలుస్తుంటే డెఫినెట్లీ నేను శారీయే ప్రిఫర్ చేస్తాను. అవును. సో మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఏం చేశారు? నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఫుడ్ డొనేట్ చేశాను. ఫుడ్ డొనేట్ చేశారు. ఓకే, సూపర్. సో మీకు ఇష్టమైన దైవం ఎవరు? సాయిబాబా. సాయిబాబా. ఏది జరిగినా ఫస్ట్ సాయిరామ్ అనుకుంటారా? జై సాయిరామ్. ఓ, మీరు కూడా అంతేనా? ఓకే. పొద్దున్న లేసి ఆయన మోహన్ చేసి నిన్న జరిగిందంతా అయిపోయింది, వాళ్ళు చాలా బాగా జరగాలి, ఇది ఒకటే కోరుకుంటా. అవునా? ఓకే. చాలా మంది కర్మ విల్ బ్యాక్ అంటుంటారు. సో ఆర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? 100%, 200% బిలీవ్ చేస్తాను నేను అది. ఇప్పుడు నాకు ఈ ఛాన్స్ రావడానికి కారణం మా మమ్మీ చేసిన మంచి అని ఫీల్ అవుతాను నేను. ఒకరు నన్ను ఎవరన్నా కమెంట్ చేస్తున్నారు అని అంటే మేబీ నా మనుషులు వాళ్ళని కమెంట్ చేశారేమో, అది కర్మ రూపంలో నాకు రిటర్న్ చేస్తుంది, అంతే. అదొక్కటే అనుకుంటా నేను. నేను ఎక్కడైనా కింద జారిపడి ఎక్కడైనా పడ్డాను అని అంటే ఇది ఎప్పుడో ఇంకా పెద్దగా అవ్వాల్సిందే, చిన్నదాంతో పోయింది అనుకుంటా. ఓకే, సింపుల్. మీరు డాడీ పెట్టా మమ్మీ పెట్టా? 2 in 1. అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. ఏదైనా ఒకటే చెప్పాలి. సరే, 2 ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏదైనా పోనీ టెన్షన్, హ్యాపీనెస్, వాట్ ఎవర్, ఫస్ట్ షేర్. మమ్మీ వైపా డాడీ వైపా? మమ్మీ. మా మమ్మీకి నేను బిడ్డ, మా నాన్న నాకు బిడ్డ, అంతే. ఓకే. డాడీలో నచ్చే క్వాలిటీ ఏంటండి బాగా ఆయనలో? మా డాడీ చాలా డొనేట్, మనుషులకి చాలా హెల్ప్ చేస్తారు. అంటే నీడ్గా ఉన్న పర్సన్స్కి, ప్యాషనేటెడ్ చాలామంది, ఐ మీన్ యాక్టింగ్కి కష్టపడే వాళ్ళ చాలామంది, నాకు తెలిసి ఒక 100 మందికి పైగా మా డాడీ ఛాన్స్లు ఇప్పించారు మూవీలో. అంటారు మీ అమ్మాయిని పెట్టుకుని ఎందుకురా అమ్మాయికి ఇప్పిస్తున్నావు అని అంట. ఐ మీన్ హీరోయిన్ గానే ఇప్పించారు చాలా మందికి, నా పేరు చెప్పరు. కానీ మా డాడీ ఒకటే అంటాడు, అన్నం ఉన్న వాళ్ళకి నేను తిండి పెట్టను, తిండి లేని వాళ్ళకే అన్నం పెడతా అంటాడు. అదే నేను నేర్చుకున్నా. ఓకే, సూపర్. సో ఇంత జర్నీలో అంటే మనం సంపాదించుకుంది మంది, డాడీకి ఒక గిఫ్ట్, మమ్మీకి గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి? మమ్మీకి ఏం గిఫ్ట్ ఇచ్చారు, డాడీకి ఏం గిఫ్ట్ గోల్డ్ ఇచ్చానండి. సరే, మెమరబుల్ ఎప్పటికీ వాళ్ళకి కొంచెం చెప్పుకో. మా ఇంట్లో ఇప్పుడు 8 కుక్క పిల్లలు ఉన్నాయి. మీకు కదా పెట్లు ఇష్టం, ఆయన కదా ఇస్తారు, మీరు ఇవ్వడం ఏంటి? నేను అన్నా కదా నా బిడ్డ, ఆయనకి ఏం కావాలంటే అది ఇస్తాను నేను. కాదు, పెట్స్ ఎవరికి ఇష్టం ఇంట్లో? ముగ్గురికి ఇష్టం. మా మమ్మీకి ఇష్టం, నాకు ఇష్టం, మా డాడీకి ఇష్టం. అండ్ మా మమ్మీ బర్త్డే, సారీ మా ఫాదర్ బర్త్డే August 6th, మమ్మీది August 7th, నాది August 8th. ఏంటి బ్యాక్ టు బ్యాక్? అందుకే బోల్డ్ ఇస్తాను గిఫ్ట్లు ఇంకా వాళ్ళకి. ఓకే, పెట్స్ ఇస్తుంటారు ఎక్కువ? పెట్స్ నాకు బాగా ఇష్టమైన గిఫ్ట్ ఏంటి? ఇప్పటి వరకు శ్రీలు చాలా గిఫ్ట్లు ఇచ్చింది. సో ఇన్ని గిఫ్ట్స్లో ఫేవరెట్ ఏంటి నాన్నకి? మా డాడీకి ఫేవరెట్ ఏంటంటే ఆయన మనుషులు ఎప్పుడు ఆయన చుట్టూ ఉండాలి, జనాలు ఉండాలి చుట్టూ. ఆయన మనుషులు పక్కన ఉంటేనే అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఆయనకి లేదు. ఆయన ఎప్పుడు మనుషుల మధ్యలో ఉండాలి, ఆయనకు అదే ఇష్టం. ఓకే, సూపర్. మరి మమ్మీకి ఇచ్చిన గిఫ్ట్లో ఫేవరెట్ ఆవిడకి ఏంటి? మా అమ్మ ఇచ్చిందని ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటారు కదా, అట్లా ఆవిడకి? మా మమ్మకి గోల్డ్ అంటే చాలా ఇష్టం, కానీ నాకన్నా పెద్ద గోల్డ్ ఉండదు కదా. అది ఆవిడ చెప్పాలి కదా, అసలు ఆవిడ పిలిచిన అదే చెప్పాలి, అందుకే నేనే చెప్పేస్తాను. ఓకే, ఆమెకు నేను ఇచ్చిన పెద్ద గిఫ్ట్ నేను యాక్టర్ అవ్వడం. నేనే చెప్దాం అనుకున్నాను, తర్వాత మీరు చెప్పేసారు. ఓకే, ఎనీ సిబ్లింగ్స్? సారీ, సిస్టర్ ఉన్నారు కదా? మా అక్క ఉంది. ఓకే, అక్క లవ్ మ్యారేజ్. ఓకే, మీరు నెక్స్ట్ ఏంటి, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? ఇంకా అరేంజ్ చేయండి. అంతేనా? లవ్ లేదా? లవ్ ఈ జనరేషన్ లవ్ నేను నమ్మనండి. మా డాడీ వాళ్ళ జనరేషన్ అంటే ఓకే చల్తా. ఓకే, ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ లోనే ప్రేమ ఎక్కువ ఉంటుంది. అవునా? అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ లో ఓన్లీ ఆ పర్సన్ కి ఈ పర్సన్ మాత్రమే అండర్స్టాండింగ్. ఆ పర్సన్ కరెక్ట్ లేకపోతే ఈ పర్సన్ కంపల్సరీ బాధపడాల్సిందే, అడ్జస్ట్ అవ్వాల్సిందే. అరేంజ్ మ్యారేజెస్ లో ఏమైనా గొడవ అవుతే అక్కడ ఫ్యామిలీ ఉంది, ఇక్కడ ఫ్యామిలీ ఉంది, విడిపోయే ఛాన్సే లేదు.
ఓకే, ఫుల్ క్లారిటీ ఉన్నారు. ఈ క్వశ్చన్ అడగకూడదు మిమ్మల్ని, నేను అనవసరంగా అడిగాను. ఓకే సరే, ఏమన్నా 3 క్వాలిటీస్ చెప్పండి. అరేంజ్డ్ మ్యారేజే మీరు చేసుకునేది, 3 క్వాలిటీస్ ఏది ఉండాలి ఆ అబ్బాయిలో? ఫస్ట్ క్వాలిటీ మా మమ్మీని మా ఫాదర్ని వాళ్ళ ఫాదర్లా చూసుకోవాలి. ఓకే, ఇక నా బిడ్డ కాబట్టి వాళ్ళ బిడ్డలా చూసుకోవాలి. ఓకే. ఫస్ట్. సెకండ్, నా కుక్క పిల్లల్ని ఇష్టపడాలి. ఎన్ని ఉన్నాయండి అసలు? 8. అమ్మ బాబాయ్, అప్పుడు పెళ్ళికి ఇంకెన్ని ఉంటాయో అసలు. ఫస్ట్ ఆయన మీ పెళ్ళైన తర్వాత కూడా ఫస్ట్ గిఫ్ట్ అదే అడుగుతారేమో. ఇంకా ఏ కుక్క పిల్ల మార్కెట్లోకి వస్తే ఆ కుక్క పిల్లని కొనేయాలని అంటారు. ఇంకా లేదులేండి, ఇవి చాలా. ఓకే, సో నా కుక్క పిల్లల్ని ఇష్టపడాలి. ఒకసారి కుక్క పిల్లల నేమ్స్ కొంచెం ఫాస్ట్గా. టామీ, టైగర్, లియో, రాకీ, చెర్రీ, లక్కీ, స్వీటీ, స్నో. ఇంతమందిని గుర్తుపెట్టుకోవడం ఎట్లా అసలు? నా పిల్లలు కదా అవి. అన్నీ తెలిసి మీతో పంచలేస్తున్నాను చూసారా? అది అది ఓకే సరే, కుక్క పిల్లల్ని ప్రేమించాలి. థర్డ్ క్వాలిటీ? నన్ను ప్రేమించాలి. అరే ఎవర్రా, ఏం అడిగినా ఏదో చెప్తుంది రా. అరే రావట్లేదు రా బాబా అసలు. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అట్లా మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, లైక్ అనుష్క గారి ఇన్స్పిరేషన్ అనుకోండి, అలాంటి క్యారెక్టర్ ఒకటి చేసి. ఫీమేల్ సెంట్రిక్ అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ కూడా ఫీమేల్ ఓరియంటెడ్, నేను ఇప్పుడు చేసే ఫిలిమ్స్ అన్నీ కూడా. కానీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ లైక్ అనుష్క గారు, లైక్ అరుంధతి. నాకు అలాంటి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఒక పెద్ద డైరెక్టర్ చేతిలో అలాంటి క్యారెక్టర్ చేయాలి, దాన్ని మంచి పేరు. అండ్ కీర్తి సురేష్ మహానటి, అలా ఒక హిస్టారికల్ ఫిలిం తీసుకొని, ఒకరిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక మూవీ అలాంటివి చేస్తే అది నా పెద్ద అచీవ్మెంట్ అనుకుంటా. సూపర్. ఇంతకుముందు ఒక సినిమా గురించి చెప్పారు మీరు, పక్కా లవ్ స్టోరీ. అబ్బాయి వచ్చి తెలంగాణ, అమ్మాయి వచ్చి ఆంధ్ర అన్నారు. నాన్నగారు వచ్చి ఏపీ, అమ్మ వచ్చి వరంగల్. అంటే తెలంగాణ ఏపీ మీ ఇంట్లోనే ఉంది. కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి ఇంట్లో అసలు? మోగిపోతుంది ఇంకా. ఆయన దబడి దిబడే అయితే ఈమా శకుంతల, తెలంగాణ శకుంతల ఈమా అస్సలు తగ్గదు. తెలంగాణని తక్కువ చేసి మాట్లాడితే రెబల్ అయిపోతుంది ఈమా. మమ్మీ అస్సలు ఆమెకు ఒక రకమైన, అప్పుడే గంగా చంద్రముఖిలా మారింది అంటారు కదా, మారిపోతుంది అమ్మ. ఇంకా మా డాడీ అరుస్తాడు హేపో ఈమెతో ఎందుకు లేదు. ఇంకా హస్బెండ్స్ అంటే అంతే కదా, ఎవరితోనా గెలవచ్చు, వైఫ్తో గెలవలేరు. ఆయన అంత పొలిటీషియన్ అయినా కూడా మా మమ్మీ దగ్గర సైలెంట్ ఎందుకులే, ఇంట్లో వారొద్దు మనకి అని. బట్ డాడీ క్రేజీగా ఉండే కాన్వర్సేషన్ షేర్ చేయరా? అంటే ఆమె తెలంగాణలో మాట్లాడుతూ ఈయన ఏపీలో వింటూ ఏమైనా చిన్న క్రేజీ మూమెంట్ ఏమైనా షేర్ చేస్తారా? మా మమ్మీ చిట్టి మాటికి చిన్న క్యూట్ కూడా తిడుతుంది. తెలంగాణలో తిడుతుంది. అంటే మా మమ్మీ ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు డాడీ పిలుస్తూ ఉంటాడు ఊరికే, పద్మ 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 అంటే, ఏంది జరసేపు ఆగలేవా, ఎప్పుడు ఇట్లా పిలుస్తూ ఉంటావు ఏంది అని అంటది. నేను ఏమన్నానని అట్లా వరులుతున్నావు, ఎందుకు అరుస్తున్నావు అని అంటాడు. నేను అరిచానా, నేను చెప్తున్నా. ఆ చిన్న అంటే తెలంగాణ వాళ్ళు క్యూట్ గా మాట్లాడిన అరిచినట్టు ఉంటుంది. అంటే హార్ష్ లాంగ్వేజ్ ఉంటది కాబట్టి అది అర్థం చేసుకుంటే క్యూట్ గానే ఉంటది. మా ఫాదర్ వచ్చేసి తెలంగాణలో తిట్టిన, అసలు ఆంధ్రాలో తిట్టినా కూడా ఆయన మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది, మెల్లిగా నిదానంగా మాట్లాడుతాడు. అదే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్. మా మమ్మీ చీటింగ్ మాటి గాడిది కుక్క అని తిడుతుంది. ఎవరి మీద కోపం వచ్చినా అదే తిడతా, మా ఊత పదం అది. నువ్వు గాడిదని తిడుతున్నావు, కుక్కని తిడుతున్నావు, నన్ను తిడుతున్నావు అంటాడు. ఓకే సూపర్. ఇంట్లో కూడా కామెడీ ఉంటారు కదా ఫుల్. మళ్ళీ మా మమ్మీ సీతమ్మాదేవి దాకా, మిమ్మల్ని తిడతానా బావా, నేను మిమ్మల్ని తిట్టే అంత పెద్దదాన్నా నేను. సో ప్రతి ఒక్కరికి క్రష్ ఉంటుంది. టాలీవుడ్ లో మీకెవరు క్రష్? అలా ఎవరు లేరండి. ఉన్నారు, నాకు సాయిధరం తేజ్ ఉన్నట్లు మీకు కూడా ఉంటారు ఎవరు క్రష్? ఎవరు చూడట్లేదు మీరు చెప్పండి. మురారి చూసినప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు మురారిని పెళ్లి చేసుకుంటా అనగా నా పెళ్లి అయిపోయింది కదా. మురారి అంటే మహేష్ బాబుకి పెళ్లి అయిపోయింది. మరి నెక్స్ట్ ఎవరి? మహేష్ బాబు అంటే క్రషే కదా. క్రష్ అప్పుడు లైక్ when I was in second standard. సరే, సెకండ్ స్టాండర్డ్ లో మహేష్ బాబు క్రష్. ఇప్పుడు ఎవరు 2025 లో క్రష్? ఒక 4-5 పేర్లు చెప్పొచ్చండి. నేను మరీ అంత క్రష్ లాగా నేను ఎవరిని అనుకోలేదు. ఒక్కొక్క ఫిలిం లో ఒక్కొక్కలాగా అనిపిస్తుంది నాకు. సరే, ఒక్కొక్క ఫిలిం లో అనిపించారు. రీసెంట్ గా క్రష్ ఎవరు? ఒక 2-3 నేమ్స్ రివీల్ చేస్తాను. మీకు చెప్పనా, నేను అసలు సినిమాలే చూడను కదా. అసలు అందుకే నాకు కాదు, సినిమాలు చూడకుండా ఇన్ని సినిమాలు చేస్తూ ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్గీత ఏమైనా చదువుతారా? లేదండి, నేను బుద్ధ ఫాలోవర్. సూపర్. అసలు క్వశ్చన్స్ అన్నిటికీ రాంగ్ క్వశ్చన్లే, ఆన్సర్ లేదు. క్వశ్చన్లు వచ్చినా కూడా ఎట్టి వెళ్ళిపోతుంది ఆన్సర్లు. అసలు ఎక్కువ బుద్ధ బుక్స్ చదువుతూ ఉంటాను. అవునా? ఓకే సరే, ఫైనల్గా మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు? ఇండస్ట్రీలో ఇన్స్పిరేషనా?
ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా ఫాదర్, ఎందుకంటే ఇంట్లో చూస్తూ ఉంటారు కాబట్టి ఆ డెడికేషన్ వేరు. సెకండ్ ఇన్స్పిరేషన్ సూర్య గారు. సూర్య గారు, ఓకే. క్రష్ అన్నారు కదా, మేబీ సూర్య గారు నా క్రష్ అనుకోండి. సూర్య గారు, ఓకే. ఆయన ఫర్ ఎవర్ అండి, అందరికీ క్రష్. న్యూస్ చూసినా కూడా ఎక్కువ ఆయనవే చూస్తూ ఉంటా. ఆయన చేసే హెల్ప్ కానీ 100 మంది డాక్టర్లను చదివించాడు. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ కదా. అంతకన్నా రియల్ హీరో నాకు తెలిసి లేరు. అందరూ హీరోలు అవుతారు, రియల్ లైఫ్లో హీరోస్ అవ్వడమే గ్రేట్ నా దృష్టిలో. సో సూర్య గారు నా బెస్ట్. అంటే నాతోటి కూడా నా విజన్ కూడా అంతే. నాకు వచ్చే డబ్బుల్లో నాకు ఎంతవరకు వీలవుతే అంతమందికి హెల్ప్ చేయాలని నేను అనుకుంటా. ఓకే, బికాజ్ అదే నాకు రిటర్న్ ఇస్తుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలుజీ. అసలు సచ్ ఏ లవ్లీ కాన్వర్సేషన్. నేను అసలు ఏమి ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ క్యాజువల్గా ఒక మంచి ఛాయ్ తాగుతూ కాన్వర్సేషన్ చేసినట్లుంది. అండ్ సచ్ ఏ అంటే మీరు ఎలా ఉన్నారంటే ప్యూర్ హార్ట్, ఏది ఉంటే అది చెప్పేస్తున్నారు. సో అది ఖచ్చితంగా మనల్ని బిలీవ్ చేస్తుంది, మనకి సక్సెస్ఫుల్గా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏదైతే మనం జెన్యున్గా ఏదైతే మనం ఒక ఎఫర్ట్ పెట్టి స్టార్ట్ చేస్తామో అవన్నీ మనకి గివ్ అప్ లేకుండా ఖచ్చితంగా మనకి బ్యాకప్పే వస్తూ ఉంటుంది సక్సెస్ రూపంలో. మీరు ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలి, హీరోయిన్ గా సెటిల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఫీమేల్ సెంట్రిక్ ఆఫర్స్ రావాలండి, మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు కాబట్టి. సో మా సుమన్ టీవీ నుంచి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. బ్లడ్ రోజెస్ రెడీగా ఉంది రిలీజ్ కి, తర్వాత ఇంకా చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. బట్ మిగతా సినిమా ప్రమోషన్స్ అప్పుడు మాత్రం ఈ బ్లడ్ రోజెస్ ఫిలిం గురించి ఒకటి చెప్పాలండి. చెప్పండి. ఈ సినిమా కోసం నేను బుల్లెట్ నేర్చుకున్నా. అయితే నాకు ఆ బుల్లెట్ మోసే అంత కెపాసిటీ కూడా లేదు. కానీ ఎంజీఆర్ సార్ డైరెక్టర్, ఆయన అస్సలు గివ్ అప్ ఇవ్వలే. తను చేస్తుంది, లేట్ అయినా పర్వాలేదు తను చేస్తుంది. అందరికన్నా ఎక్కువ బిలీవ్ చేశాడు. మా ఫాదర్ కూడా ఒక టైంలో వద్దు నువ్వు కింద పడిపో అంటే, ఒక ఫాదర్ ఇంటెన్షన్లో ఆయన వద్దన్నాడు. వద్దు అమ్మా చెయ్యకు, మళ్ళీ అది మీద పడిపోతే మళ్ళీ బెడ్ రెస్ట్ ఉంటుంది, అవసరం అంత రిస్క్ ఎందుకు, బ్యాక్ షాట్ ఎవరైనా డూప్ పెట్టేయమని చెప్పు, కావాలంటే నేను మాట్లాడతా డైరెక్టర్తో అని అన్నాడు. మాట్లాడినా కూడా సార్ ఒకటే అన్నాడు, తను చేస్తుంది సార్, నాకు తెలుసు తను చేస్తుంది. ఆయన నమ్మకమో ఏమో, 1 డేలో నేను బుల్లెట్ నేర్చుకుని 3 days మొత్తం బుల్లెట్ మీదనే, సూపర్, హైవే మీద తెగ ఫాస్ట్గా నడిపేశాను. అసలు నాకే అర్థం కాలేదు. అంటే నాలో ఉన్న టాలెంట్ అని చెప్పను, కొంతమంది ఎంకరేజింగ్ వల్ల కూడా అది మనం చెయ్యొచ్చు. అది నాకు ఆ రోజు అర్థమైంది. ఆయన ఇచ్చిన ఆ ఎంకరేజ్మెంట్ వల్లనే ఆయన నన్ను నమ్మాడు. ఆ నమ్మకం కాపాడడం కోసమన్నా నేను నేర్చుకోవాలి అనే తపన నాకు. ఆయన నన్ను బిలీవ్ చేస్తున్నాడు, అది నేను బ్రేక్ చేయొద్దని చెప్పేసి ఆయన కోసం నేను బుల్లెట్ నేర్చుకుని సీన్స్ ఆల్మోస్ట్ ఒక 10 minutes, ఒక 3 days సీన్స్ అనుకుంటా బుల్లెట్ మీదనే. ఆ బుల్లెట్ మీదనే నేర్చుకుని మొత్తం చేశాను. మొత్తం చాలా మంది అప్లాస్ చేశారు ఆ సీన్ కి. మేము కూడా థియేటర్ లో చూడడానికి. బట్ నెక్స్ట్ ప్రమోషన్ అప్పుడు మాత్రం మీరు ఒక ప్రామిస్ చేయాలి నాకు. ఏంటా ప్రామిస్, మీరు గెస్ట్ చేయగలరు? ఏం చేయాలి? బిర్యానీ తేనా? నెక్స్ట్ వీడియో మాత్రం మీరు చేసే వంటతోనే వీడియో చేయాలని నా కోరిక. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేసారు మీరు, బట్ మీరు అన్ని బాగా చేస్తారని చెప్పారు. చైనీస్ అలాగే బిర్యానీ బాగా చేస్తాను. సో మా సుమన్ టీవీ ఆడియన్స్ కి మిమ్మల్ని కొంచెం కొత్తగా పరిచయం చేయాలని నాకు అనిపించింది. నెక్స్ట్ ప్రమోషన్ వీడియో మాత్రం మీరు కుకింగ్ చేస్తూ అది మేము తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మీరు ఎలాగో ఫుడ్ తినరు కాబట్టి సో మీరు లిక్విడ్ తీసుకోండి, మేము చక్కగా మీరు చేసే బిర్యానీ. నేను ఇప్పుడు తింటున్నా మొత్తం ఫుల్ ప్యాక్ బిర్యానీ అంత తినలేదు, మీరు కొంచెం తింటారు, నేను కొంచెం మొత్తం ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ మ్యామ్. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.